జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ కవరేజ్ కు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు కృష్ణపై దాడి చేయడం పిరికిపందల చర్య అని ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జర్నలిస్టులు గాంధీ పార్కు వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఏపీడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ వృత్తిరీత్యా విధులు నిర్వహిస్తున్న అతనిపై దుర్మార్గంగా దాడి చేయటం హేయమైన చర్య అని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులపై భౌతిక దాడులు దారుణమన్నారు. జర్నలిస్టు మిత్రులు అందరూ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టులపై దాడులు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ పురవీధుల గుండా ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ చంద్రముని, ఎంఆర్ఓ గోపాలకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టు కవరేజ్కి వెళ్తే అతని మీద మూకుమ్మడి దాడి చేశారు అధికార పార్టీ కార్యకర్తలు. దీన్ని మన ఏపీడబ్ల్యూజే తరఫున సూళ్లూరుపేట జర్నలిస్టుల యూనియన్ తరఫున ఖండిస్తున్నాము. అధికార పార్టీ నాయకులు విలేకరుల మీద దాడి చాలా అమానుషము కాబట్టి జర్నలిస్టుల యూనియన్ తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఎవరైనా సరే జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఖబర్దార్, ఎవరైనా సరే వెంటనే ఆ కృష్ణ అనే వ్యక్తి మీద దాడి చేసిన, ఆంధ్రజ్యోతి విలేకరుల మీద దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.